శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. హాయ్ హలో వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈ రోజు మనతో సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. నమస్కారం మేడం. మేడం, రీసెంట్ గా హీరో రమ్యకృష్ణ గారు చేసిన హాట్ కామెంట్స్ లైక్ అవకాశాల కోసం ఎంతవరకైనా దిగజారుతున్నారు అనే హాట్ కామెంట్స్ కి మీరు ఎలా బదిలిస్తారు? వాస్తవం అది. ఆవిడ చెప్పింది 100% కరెక్ట్. కాకపోతే అప్పుడు కాస్టింగ్ కౌచ్ గురించి ఉద్యమం జరిగేటప్పుడు చెప్పుంటే ఇంకొంచెం బాగుండేది. కానీ ఏదైనా లేట్ కాదు, ఎప్పుడైనా చెప్పొచ్చు జీవితకాలంలో. ఒకప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా లీడ్ రోల్స్ ప్లే చేస్తూ ఉన్న వాళ్ళే అలా మాట్లాడారంటే ఇప్పుడు రాబోతున్న ఇండస్ట్రీకి వాళ్ళు ఎన్ని ఫేస్ చేస్తున్నారంటారు? ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలాంటి ఒక వాతావరణాన్ని తయారు చేసి పెట్టుకున్నారు దర్శకులు, నిర్మాతలు, హీరోలు అందరూ కలిసి. ఓకే, దీనికి బలిపశువులను చేస్తున్నారు హీరోయిన్ని. చాలా మంది ఏమంటారంటే ఎందుకు వీళ్ళు ఎందుకు లొంగిపోవాలి, లొంగిపోకుండా ఉండొచ్చు కదా అంటారు. అసలు మీరు లొంగిపోకుండా ఉండొచ్చు కదా అని సలహా చెప్పే మీరు ఇలాంటి వాతావరణం కరెక్ట్ కాదని వాళ్ళకెందుకు చెప్పరు మీరు? ఓకే, ఇప్పుడు వాళ్ళు అలాంటి వాతావరణం క్రియేట్ చేసి పెట్టిన వాళ్ళది కదా తప్పు. వీళ్ళకి ఇంకా గత్యంతరం లేదు కదా. వాళ్ళకైతే గత్యంతరం లేని పని అయితే కాదు కదా అది. మేడం, ఈ విధంగా మాట్లాడుకున్నట్టయితే తెలుగు హీరోయిన్స్ కి ఛాన్సెస్ రావట్లేదు. బికాస్ ఎందుకంటే బాలీవుడ్ హీరోయిన్స్ ని నార్త్ హీరోయిన్స్ ని తీసుకొచ్చుకుంటున్నారు లైక్ ఇక్కడ ఈ విధంగా షూట్స్ చేయడానికి అన్న విధంగా కూడా. అవును, ఆ మధ్య అమ్మాయి శ్రీరెడ్డి చెప్పింది అదే కదా. మీకు ఎర్రతోలుంటే ఇష్టం, మీకు వాళ్ళైతే ఏం చేయమంటే అది చేస్తారు, ఈవిడేదో చేయనట్టు. సరే, ఏది ఏమైనా ఆవిడ ఇప్పుడు శ్రీరెడ్డి విషయము ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉన్నది అని చెప్పడానికి ఆమె ఫస్ట్ తెరదీసింది. అంటే ఒక చర్చకి తెరదీసింది. ఆ చర్చకి గనక ఆ రోజు తను తెర తీయకపోయి ఉన్నట్లయితే ఇది ఇట్లాగే మేడిపొండులాగా కనిపిస్తూ ఉండేది. అయితే సరే, ఏది ఏమైనా ఆ రోజు అంత పోరాటం జరిగి అంతమంది జూనియర్ ఆర్టిస్టులు, ఇప్పుడు ఒకళ్ళంటే కక్ష కొద్దీ చెప్తారు, ఇద్దరంటే కక్ష కొద్దీ చెప్తారు, ఇంకొకళ్ళంటే ప్రేరేపితంగా చెప్తారు. కానీ అంతమంది ఎలా చెప్తారు? ఫర్ ద ఫస్ట్ టైం ప్రెస్ క్లబ్లో లైవ్ నడిచింది. ఈ ఎక్స్ట్రా ఆర్టిస్టులు, జూనియర్ ఆర్టిస్టులు, కొంతమంది మాజీ హీరోయిన్లు వీళ్ళందరూ వచ్చి అక్కడికి వచ్చి వాళ్ళ సాధక బాధకాలు చెప్పుకున్నారు. ఆఖరికి చిరంజీవి గారిని మీ కాళ్ళు మొక్కుతాం సార్ అని చెప్పారు. మీ మేనేజరే ఇట్లా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు సార్, మమ్మల్ని మేము అసలు తట్టుకోలేకపోతున్నాము అని చెప్పి చిరంజీవి గారిని అడిగితే చిరంజీవి గారు వెంటనే తన మేనేజర్గా అతన్ని తీసేయటం జరిగింది. అడప అప్పారావు ఏదో ఉంది పేరు, అతని పేరు అప్పారావు అతని పేరు. అయితే ఇవన్నీ అతను ఒక్కడే బయటకు వచ్చాడని కాదు, బయటికి రాకుండా చాలా మంది ఇలా చేస్తున్నారు. ఇప్పటికీ కొనసాగుతుంది, ఎప్పటికే కొనసాగుతుంది. ఒక భయము, భక్తి, నీతి, నియమము, నిజాయితీ లేవు ఇక్కడ. ఇప్పుడు నీతిగా, న్యాయంగా, మర్యాదగా ఉంటే చట్టం అవసరం లే. అసలు చట్టం ఎప్పుడు ఇంటర్ఫియర్ అవుతుంది? ఇవన్నీ ఫెయిల్ అయినప్పుడే చట్టం వస్తుంది. ఈ చట్టాన్ని కూడా గౌరవించని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇంకెవరేం చేస్తారు దానికి? సీనియర్ ఆర్టిస్టులుగా కానీ, యాక్టర్స్గా కానీ, హీరోయిన్స్గా కానీ వాళ్ళు స్టెప్ తీసుకొని ఉండుంటే వీటిలో చేంజెస్ వచ్చిండేమో కదా ఒకప్పుడు. ఏం చేసినా రావండి, వీళ్ళ బుద్ధి మారనంత వరకు. ఇప్పుడు వీళ్ళు సినిమాకి మిమ్మల్ని పరిచయం చేస్తున్నాం కాబట్టి మేము అడుగుతున్నాము. ఇదేమైనా బార్టర్ సిస్టమా? ఇదేమైనా ఆదిమ కాలమా? మీరు వాళ్ళు నటిస్తున్నారు, మీరు రెమ్యూనరేషన్ ఇస్తున్నారు, ఇంతటితో అయిపోవాలి కదా. మరి మధ్యలో ఈ సోది ఎందుకు? మధ్యలో ఈ పితలాటకం దేనికి? వీళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు? వీళ్ళు క్వశ్చన్ చేస్తే వీళ్ళకి అవకాశం ఉండదు. వాళ్ళ క్వశ్చన్ చేశారు అంటే తెల్లారికి వాళ్ళు అవకాశాలు మర్చిపోదలుచుకుంటేనే చెయ్యాలి. ఇప్పుడు ఆ అమ్మాయి చేసింది కదా, చిన్మయి శ్రీపాద వైరముత్తు గురించి మాట్లాడింది. మాట్లాడితే ఇవాళ చిన్మయి శ్రీపాద పరిస్థితి ఏంటి చెప్పండి? ఆమెకు అవకాశాలు లేవు, అంతే చేస్తారు. అందుకే వీళ్ళు తెలిసి కూడా మాట్లాడుకోకుండా ఊరుకుంటారు. మాధులత కూడా చెప్తుంది,
మరి మాధవీలత కూడా చెప్పినప్పుడు వాళ్ళు ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నది సెంటర్ లో కూడా ఉన్నది. మరి వాళ్ళు సెన్సార్ బోర్డులో మార్పులు చేర్పుల గురించి ప్రయత్నం చేయొచ్చు. సెన్సార్ బోర్డు ఎంత దరిద్రంగా ఉందో తెలుసు కదా, ఎలాంటి సినిమాలకి వాళ్ళు పర్మిషన్స్ ఇస్తున్నారో చూస్తున్నాం కదా. మరి అలాంటప్పుడు ఇక్కడ కాస్టింగ్ కౌచ్కి వ్యతిరేకంగా అసలు ఏం జరుగుతుంది తెలియాలి అని చెప్పి ఒక కమిటీ కావాలని అడిగితే వీళ్ళు ఎంతకీ కమిటీ వేయకపోతే హైకోర్టులో రిట్ వేసి కమిషన్ వేయమని చెప్పి చెప్పించుకోగలిగాం. మహిళా జేఏసీగా చెప్పించుకోగలిగితే కమిటీ అయితే వేశారు. ఈ కమిటీ వాళ్ళు కూడా చక్కగా అందరితోనూ మాట్లాడి రిపోర్ట్ తయారు చేశారు, రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఈ రోజుకి బయట పెట్టలేదు. ఎందుకు బయట పెట్టట్లేదు? ఇప్పుడు కేరళలో హేమా కమిషన్ రిపోర్టు బయట పెట్టారు. అది పెట్టినప్పుడు కూడా అడిగాం అందరం. ఆఖరికి మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా కలిసి ఆ రిపోర్ట్ బయట పెట్టించండి అని చెప్పి, ఆ రిపోర్ట్ బయటకు వస్తే ఎక్కడ చర్యలు తీసుకోవాలి, ఎక్కడ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి, ఏం చెయ్యాలి, జాగ్రత్తలో చర్యలే కదా. పైగా ఇంకొకటి కూడా అడుగుతున్నాం, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ పెట్టమని అడుగుతున్నాం. ఎందుకు ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ పెట్టరు? దానికి అదేమంటే ఇదంతా ఒక 4 గోడల మధ్య ఒక రూఫ్ కింద పనిచేసేది కాదు కదా, ఎక్కడో షూటింగ్లు జరుగుతాయి, ఎక్కడో ఏదో ఎక్కడ జరిగినా ఒక సినిమా ఆఫీస్ అనేది ఉంటది కదా ప్రతి సినిమాకి. ఫైనల్ గా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఉంటది ఒకటి. ఏ సినిమాకి ఆ సినిమాకి ఐసీసీ పెట్టారనుకోండి, అవసరం అనుకుంటే ఏ కంప్లైంట్ రాలేదనుకోండి, ఆ సినిమా అయిపోతూనే ఆ కమిటీ క్లోజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ప్రతి ప్రొడక్షన్ హౌస్ ఒక ఐసీసీ పెట్టుకుంది అనుకోండి, ఆ ప్రొడక్షన్ హౌస్ లో సినిమాలు వచ్చిన రోజులు ఐసీసీ కంటిన్యూ అవుతుంది. కంటిన్యూ అవుతూ ఉంటే ఎవరైనా హీరోయిన్స్ కానీ లేకపోతే జూనియర్ ఆర్టిస్టులు కానీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉంటే వాళ్ళు చెప్పుకుంటారు. ఐసీసీ ఎందుకు పెట్టరు మీరు అని అడిగితే సమాధానం ఉండదు. అసలు రిపోర్టే బయట పెట్టట్లేదు. మరి అందులో ఏమి ఎవరున్నారో, ఏ పెద్ద తలకాయలు ఉన్నాయో, ఎవరు ఆపుతున్నారో తెలియట్లేదు. కానీ లేట్ గా రియాక్ట్ అవ్వడానికి గల కారణం ఏంటంటారు? అసలు రియాక్ట్ ఎవరు? రమ్యకృష్ణనా? ఇప్పుడు సందర్భం వచ్చింది ఆవిడకి, ఆవిడ ఇప్పుడు మాట్లాడాలనిపించింది ఆవిడకి. ఇన్నాళ్ళు దాచుకుంది బడబాన్లం లాగా, గరళం మింగినట్టు మింగి కూర్చున్నారు వాళ్ళు. నిజంగానే చాలా బాధాకరమైన విషయం. ఒక ఆర్టిస్ట్ కి పడుకోవడమే ఒక అర్హత అనేది తీసుకుని వస్తే ఇంకా కళామ తల్లి ఏంటి? ఎందుకు మరి కళామ తల్లి ముద్దు బిడ్డలు, ఈ కళాసేవ, గడిగుడ్డు అన్నీ చెప్తారు ఎందుకు? అవన్నీ చెప్పక్కర్లేదు కదా. అట్లాంటప్పుడు సరే ఏది ఏమైనా రమ్యకృష్ణ చెప్పింది 100కి 100 వాస్తవం. అబ్బే అట్లాంటిది ఏమీ లేదు, ఆ శ్రీరెడ్డి ఏదో వ్యక్తిగత కక్షలతో చేసింది అది ఇది అనే వాళ్ళకి ఇప్పుడు ఇది చంపపెట్టు. పైగా ఇంకొంతమంది హీరోయిన్లు ఉన్నారు చాలా తెలివిగా జరుగుతాయండి, కానీ నాకెప్పుడు ఎదురు కాలేదు అని చెప్తారు. అవును, ఇది నంత బూతు మాట ఇంకొకటి లేదు. ఆఖరికి శరత్ కుమార్ ఉన్నాడు కదా, తమిళ యాక్టర్, వాళ్ళ అబ్బాయి వరలక్ష్మి శరత్ కుమార్ చెప్పింది, ఇంత పెద్ద యాక్టర్ కూతుర్ని నేను, నాకే తప్పలేదు వేధింపులు అని. వరలక్ష్మి శరత్ కుమార్ మరి మోహన్ బాబు గారు ఆయనే పెద్ద రౌడీ ఇండస్ట్రీకి, ఆయన కూతురు ఆమె కూడా చెప్పింది కదా. మరి ఇప్పుడు ఏమంటారు? అందరూ ఫేస్ చేస్తున్నారు అక్కడ. ఒక లేడీ డైరెక్టర్ని అంటే ఎలా అంటే అందరినీ లైంగిక వేధింపులే చేస్తారని కాదు, మానసిక వేధింపులు కూడా చేస్తారు. అలాగే వాళ్ళని అసలు లెక్కలోకి తీసుకోరు. లేడీ డైరెక్టర్లు ఉన్నారనుకోండి, వాళ్ళని అసలు లెక్కలోకి తీసుకోరు. సినిమా ప్రముఖులు ఉన్నారనుకోండి, ఆ సినిమా ప్రముఖుల్లో ఈ ఉమెన్ ఆర్టిస్టుల గురించి కానీ, ఉమెన్ డైరెక్టర్స్ని కానీ, ఉమెన్ ప్రొడ్యూసర్స్ని కానీ లెక్కలోకి తీసుకోరు. ఎందుకు మన రేవంత్ రెడ్డి గారు సినిమా వాళ్ళందరినీ రమ్మని మీటింగ్ పిలిచారు. పిలిచినప్పుడు ఒక్క మహిళ లేదేంటండి అక్కడ? ఇండస్ట్రీలో ఎవరు మహిళలు లేరా? డైరెక్టర్లు ఉన్నారు మహిళలు, ప్రొడ్యూసర్లు ఉన్నారు, యాక్టర్లు ఉన్నారు, ఝాన్సీ ఉన్నది, ఆమె దీనిలో కూడా ఉంది కదా, మా మూవీ అసోసియేషన్ దాంట్లో ఉంది, అన్నిట్లో ఉంది కదా. మరి ఎందుకు ఝాన్సీని ఎందుకు పిలవలేదు? ఎందుకంటే సమానత్వం లేదా? లేదు, అంతే. వీళ్ళకి ఇది మొత్తం ఇది ఒక పురుషులతో నిండింది. అక్కడ ఉన్నది ఒక పురుష సీఎం, అక్కడ ఉన్న వాళ్ళు మేమే వెళ్తాం, మేమే మాట్లాడతాం, మేమే చూస్తాం.
ఓకే. అందుకని చెప్పి మహిళ అంటే ఇది కూడా ఒక రకమైన వేధింపే, మానసిక పరమైన వేధింపు. వాళ్ళతో సమానంగా గౌరవం ఇవ్వకపోవడం కూడా ఒక రకమైన వేధింపే. అది కూడా అన్ని లైంగిక వేధింపులే అని కాదు. రెమ్యూనరేషన్ దగ్గర సరిగా ఇవ్వరు, రెమ్యూనరేషను. అలాగే పాత్రలు సరిగా ఇవ్వరు, నిడివి తక్కువ. ఏవో 4 డాన్సులు వేసుకోవాలి, 2 పీస్ డ్రెస్సులు వేసుకొని 4 మాటలు చెప్పాలి, అక్కడక్కడ 4-5 డైలాగులు చెప్పాలి, అయిపోయింది హీరోయిన్ది. జస్ట్ స్కిన్ షో తప్పితే ఏమీ లేదు. హీరోయిన్కి ఒక పాత్ర, ఆ పాత్రకు ఒక ఇంపార్టెన్స్, ఒక మలుపు తిప్పగలిగే కీలకమైన పాత్ర. హీరోయిన్ అంటే హీరోతో సమానం కదా, ఈక్వల్. ఎందుకు అసలు క్యారెక్టరైజేషన్ ఎందుకు పిక్చరైజ్ చేయట్లేదు? అసలు మీరు ఎందుకు ఆ స్కోప్ ఇవ్వట్లేదు? ఇప్పుడు ఇలాంటి ఒకప్పుడు విజయశాంతి ప్రశ్నించేది, నాకు అలా ఉంటేనే, అంటే పెద్ద హీరోలు ఎవరు మేము ఆమెతో చేయమని బాయ్కాట్ చేశారు. బాయ్కాట్ చేస్తే సచ్చినట్టు చిన్న చిన్న హీరోలతో చేయాల్సి వచ్చింది. తర్వాత లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేసింది. సరే ఏదేమైనా ఆ తర్వాత ఇప్పుడు బాలకృష్ణ, చిరంజీవి వాళ్ళు ఎవరు ఒప్పుకోలే ఆమె పక్కన చేయటానికి. ఆమె అడుగుతుంది, నాకు ఇన్ని డైలాగులు కావాలి, నాకు కథలో నేను కీలకం అవ్వాలి అని. ఒప్పుకోవట్లేదు మరి. అందుకే అంటే ఇక్కడ క్లియర్ కట్గా పొమ్మనకుండా పొగబెట్టే పరిస్థితి ఉంటుంది. అలా అని మళ్ళీ మొత్తంగా వద్దంటే కుదరదు. స్కిన్ షో కావాలి కదా, ఆ స్కిన్ షో కోసమే హీరోయిన్ పెడతారు, ఒక సెక్స్ ఆబ్జెక్ట్ గానే పెడతారు. ఇది ఇలా జరుగుతూ ఉన్న ఈ పరిస్థితుల్లో రమ్యకృష్ణ గారు మాట్లాడిన మాటలు ఈవేళ ఒక రకంగా మేమందరం మీరు ఒట్టిగా చేస్తున్నారు ఉద్యమాలు, పనిపాట లేకుండా చేస్తున్నారు ఉద్యమాలు, ఆడ ఏమీ లేదు అంతా బాగానే ఉంది అని చెప్పి అనే వాళ్ళకి ఇప్పుడు రమ్యకృష్ణ గారు ఇచ్చిన స్టేట్మెంట్ చెంపదెబ్బ లాంటిది.